అకాల వర్షాలు అరటి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. గాలి వడగండ్ల వర్షం అరటి తోటలను నేలమట్టం చేశాయి. 2-3 రోజుల్లో పంట కోతకు సిద్ధమయ్యారు రైతులు. ఈలోగా ప్రకృతి వారిపై పగబట్టి పంటను నేలపాలు చేసింది. అకాల వర్షానికి అప్పుల ఊబిలో కూరుకుపోయారు పులివెందుల అరటి రైతులు. రాష్ట్రంలోనే పులివెందుల అరటి సాగుకు నిలయం. ఇక్కడ సాగు చేసిన అరటి అరబ్ దేశాలకు ఎగుమతవుతుంది. పులివెందుల ప్రాంతంలో సాగైన అరటి మంచి నాణ్యతతో పాటు ఎగుమతికి అనువైనది కావడంతో రైతులు పులివెందుల నియోజకవర్గం వ్యాప్తంగా అరటిని ఎక్కువగా సాగు చేశారు. రెండు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకి లింగాల మండలంలో దాదాపు 4,000 ఎకరాల్లో అరటి పంట నేలకొరిగిందని అంచనా వేస్తున్నారు. పార్నపల్లి, ఎగుపల్లె, తాతిరెడ్డిపల్లి, కోమట నూతల గ్రామంలో వర్షం బీభత్సం సృష్టించి రైతులను నట్టేట ముంచింది. అరటి సాగుకు ఎకరాకు 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. పంట చేతికొచ్చిన దశలో గెలలు దెబ్బతినకుండా ఉండేందుకు వాటికి సపోర్ట్ కొయ్యలు వేశారు. గెలలు దిగి పంట నిండుగా ఉన్న దశలో మార్కెట్లో రేటు పడిపోయింది. దీంతో కోతలు ఆలస్యం చేశారు రైతులు. ఇంతలో వడగండ్ల వానొచ్చి పంటను నేలకూల్చింది. వ్యవసాయ అధికారులు మండల కేంద్రాన్ని యూనిట్గా తీసుకుని నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మండల వ్యాప్తంగా 832 మంది రైతులు పూర్తిగా నష్టపోయారని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రైతులను ఆదుకునేందుకోసం ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నామన్నారు అధికారులు. కడప, అనంతపురం జిల్లాల సరిహద్దు గ్రామాల్లోని పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటోంది రైతాంగం.